ఆస్ట్రేలియాలో రోడ్స్ మీద ట్రిప్స్‌కి వెళ్తా ఉంటే ఇట్లా ప్యూర్ హనీ అని, బెర్రీస్ అని చాలా చాలా అమ్ముతారు. మనకెట్లా అయితే అమ్ముతారో సేమ్ అంతే. నేనైతే హనీ బోర్డ్ చూసి టెంప్ట్ అయిపోయి నాకు స్వీట్ ఇష్టం కాబట్టి ఫార్మ్ లోపలికెళ్ళిపోయాను. ఫ్రెష్ అమ్ముతున్నారంటే. లోపలికి వెళ్ళంగానే బీ కీపర్ మాకేం చూపిస్తున్నాడంటే తేనె పుట్టలో అక్కర్లేని కొవ్వుండే, వ్యాక్స్ ఉండే పదార్థం అనమాట. ఇందులో హనీ ఉండదు కాబట్టి చుట్టుపక్కల తేనెటీగలున్నా ఏం పట్టించుకోమనని. ఇక్కడ వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్‌లో ఇట్లాంటి హాబీస్ పర్స్యూ చేసుకొని దాన్నే ఒక చిన్న బిజినెస్‌లా పెట్టేసుకుంటారు. వీళ్ళైతే హనీ బీస్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు. వాటి లైఫ్ స్పాన్ గాని అన్నీ కూడా. ఆశ్చర్యం ఏంటంటే ఫీమేల్ హనీ బీస్ 4-6 వీక్స్ బతుకుతాయి. మేల్ హనీ బీస్ అయితే వేస్ట్ అంట. రీప్రొడక్షన్ కి తప్ప దేనికి పనికిరావంట. అయితే 55 డేస్ మాత్రమే బతుకుతాయి. క్వీన్ బీ అయితే 2-5 ఇయర్స్ ఉంటుంది. అదే మేల్ బీ అయితే కనుక హనీ కూడా తీసుకురాదంట తేనె పుట్టలోకి. ఈ వాటర్ పాండ్ అయితే హనీ బీస్ వాటర్ తాగే స్థలం అంట. ఇప్పుడైతే లోపలికి తీసుకెళ్లి మొత్తం చూపిస్తున్నారు. యాక్చువల్ బీ ఫార్మింగ్ చేసే ప్లేస్ అయితే ఇదనమాట. చెట్టుకు కాదు, ఇందులోనే షెల్ఫ్స్ ఉంటాయి. షెల్ఫ్స్ కి తేనె పుట్టలు పెట్టేస్తాయి అనమాట. ఆ పుట్టలో హనీ రెడీ అవడానికి కొన్ని వారాల నుంచి నెలలు పడతాయి. బీ కాలనీ సైజుని బట్టి ఫాస్ట్ గా అవుతాయంట. సమ్మర్ అయితే బాగా ఫాస్ట్ గా హనీ తీసుకొస్తాయి. వింటర్ అయితే కనుక పడుకుంటాయంట. $20 కి నేను ఒక డబ్బా తీసుకున్నాను.